బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. మొత్తానికైతే వాహనాలన్నీ కూడా హైవే మీదే ఉన్నాయి. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల తరబడైతే వాహనాలు బారులు తీరాయి. మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందడైతే రోడ్ల మీద ఇప్పటికే కనిపిస్తుంది. ఇక ఏపీకి వెళుతున్నారు నగరవాసులందరూ కూడా పండుగని ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో నిన్నటి నుంచి స్కూల్స్కి హాలిడేస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకైతే ఇక ఒక్కొక్కళ్ళు సొంత ఊర్లకు వెళ్ళడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సిపి ఆనంద్ అయితే ఒక ప్రకటన చేశారు. సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు జాగ్రత్త వహించాలి అని. ఇక పొగమంచు దాగి ఉన్న నేపథ్యంలో మరీ అర్లీ మార్నింగ్ వెళ్లకుండా ఎండ వచ్చిన తర్వాత వెళ్ళాలి అని చెప్పారు. అంతేకాకుండా ఇక ఇళ్లకు తాళాలు వేసి ఉంటే దొంగలు టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ విలువైన వస్తువులన్నీ కూడా జాగ్రత్త చేసుకోండి. ముఖ్యంగా వెండి బంగారం లాంటి వాటిని అవసరమైతే లాకర్లలో పెట్టుకోండి అంటూ కూడా ఆయన సూచన జారీ చేశారు. మొత్తానికైతే పండగకు వెళ్లే వాళ్ళకైతే ఆయన హ్యాపీ విషెస్ అయితే చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర చూసుకుంటే మాత్రం భారీగా వాహనాలు అయితే వందల మేర వాహనాలు అయితే బారులు తీరాయి. ఒక్కొక్క వాహనం కనీసం ముందుకు వెళ్ళడానికైతే అర్ధగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పండగ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం, అదేవిధంగా వీకెండ్ కావడంతో స్కూల్కి సెలవులు కావడంతో మొత్తానికైతే నగరవాసులు అయితే పల్లెబాట పట్టారు. ఇక సంక్రాంతి సందడైతే మొదలైపోయింది. ప్రస్తుతం రహదారులన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక హైదరాబాద్ విజయవాడ హైవే మాత్రం ఫుల్ రష్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నగరం మొత్తం ఖాళీగా ఉంది. ఎటు చూసినా వాహనాలతో ఉండే హైదరాబాద్ భాగ్యనగరం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. ఇక ఆ రద్దీ మొత్తం కూడా విజయవాడ హైవే మీద అయితే కనిపిస్తుంది. విజయవాడ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుకి మొత్తానికి నగరవాసులు అయితే పయనమయ్యారు. ఇక కేవలం రోడ్డు మార్గమే ఇంత రద్దీగా ఉంటే అటువైపు రైళ్లు కూడా విపరీతమైన రద్దీగా ఉన్నాయి, బస్సులు కూడా రద్దీగా ఉన్నాయి. మొత్తానికైతే నగరవాసులతో కిక్కిరిసిపోయింది ప్రస్తుతం రహదారి మార్గం మొత్తం కూడాను. ఇక సంక్రాంతికి వెళ్లే వాళ్ళు జాగ్రత్త వహించాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు పోలీస్ శాఖ వారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు నిర్వహించకూడదు అంటూ కూడా చెప్తున్నారు. మద్యం తాగి అసలు వాహనాలు నడపొద్దు అని. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ తిరిగి మీ గమ్యస్థానానికి రావాలి అంటూ కూడా సూచనలు చేస్తున్నారు.